హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. సూజీ ఆలుతో మనం బాల్స్ చేసుకోబోతున్నాం. సూజీ పొటాటో బాల్స్ చేసుకోబోతున్నామండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్ సూజీ, పొటాటో, కరివేపాకు, ఆవాలు, సాల్ట్, జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చ చెదగొట్టుకున్నానండి. అలాగే చాట్ మసాలా, ఇంచి అల్లం అండి, ఒక 4 ఎల్లుల్లిపాయలండి. ముందుగా పొటాటోని ఇలాగా స్మాష్ చేసుకోవాలండి. ముందుకుంటే నేను ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఇవి పక్కన పెట్టుకోవాలండి. మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు వేస్తున్నానండి, కరివేపాకు వేసుకున్నాం. అల్లం ముక్కని గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు కూడా గ్రేట్ చేసుకోవాలండి. నేను కప్పున్నర వాటర్ వేసుకున్నాను. ఇందులోన వాటర్ అంతా బాయిల్ అవ్వాలండి. చాట్ మసాలా వేస్తున్నానండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందామండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలా సూజీ వేసుకొని తిప్పుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలాగా ముద్ద కొంచెం గట్టిపడిన వరకు దీన్ని మనం తిప్పుకోవాలి. ఇలాగా ఉండలు కట్టకూడదండి. ఆలు ముద్ద చేసుకున్నాం కదండి, ఈ ఆలుని ఇలా వేసుకోవాలండి. ఇందులోన సూజీ ముద్దను ఈ ఆలు ముద్ద మొత్తం రెండు బాగా కలగలపాలండి. ఇందులోన స్నాక్స్ కింద చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం చేసి ఉంచితే చక్కగా తింటారండి. ఇవి ముద్ద ఈ విధంగా అవ్వాలండి. అడుగు పెనం కంటుకోకూడదు. మనం ఇలా తీస్తుంటే అది ముద్ద కింద వచ్చేయాలన్నమాట. రెండు బాగా కలిసేయండి. ఈ ముద్దని కొంచెం చల్లారి పెట్టుకోవాలండి. మనం గోరువెచ్చగా అయ్యేంత వరకు స్టవ్ మీద నుంచి పక్క దించుకుందాం. సూజీ ఆలు బాల్స్ చుట్టుకోవడానికి చేతికి ముందుకుంటా ఆయిల్ రాసుకోవాలండి. ఇలా ఆయిల్ రాసుకొని వీటిని ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఆయిల్ రాసుకోవాలండి ఈ స్టిక్కి. ఇవి నేను వాటర్లోన ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి. ఇవ్వటండి బాల్స్కి ఇలాగా గుచ్చుకుంటే సరిపోతాయండి. స్టిక్లకి అంటుకోకుండా ఉంటాయి, అందుకనే ఆయిల్ రాస్తున్నాను. సూజీ పొటాటో బాల్స్ చుట్టుకున్నానండి స్టిక్స్కి ఈ విధంగా. ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. వీటిని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలండి. వీటిని ఇలాగా నెమ్మదిగా తిప్పుకోవాలండి బాల్స్ని. ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. మన సూజీ పొటాటో బాల్స్ ఈ విధంగా రెడీ అయ్యాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మా కామెంట్ బాక్స్లో మీరు తెలపండి ఎలా వచ్చాయో మీకు కూడా. మా వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
గంట సింబల్ నొక్కండి, మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి.